సంబంధించిన మరొక అప్డేట్ చూస్తున్నాం. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తీరం దాటబోతోంది మోంతా తుఫాన్. దీంతో ఇప్పటికే భయంకరమైన గాలులు అక్కడ వీస్తున్నాయి. కాకినాడ మేజర్ గా ఎఫెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే మోంతా తుఫాన్ కు సంబంధించిన సెంటర్ ఐ పాయింట్ కాకినాడలోనే ఉంది. సో కాకినాడ తీవ్రంగా ఎఫెక్ట్ అవ్వబోతోంది. ఇప్పటికే 110 కిలోమీటర్ల వేగంతో అక్కడ గాలులు వీస్తున్నాయి. ఈ 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తేనే అక్కడ ప్రజలు హడలిపోతున్నారు. అయితే 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తీరం దాటబోతోంది మోంతా తుఫాన్. మరొక గంటలో ఇటు తీరం దాటబోతోంది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు 4 అవ్వబోతోంది. 6ంటికి ఇటు తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ గా 6 o'clock కి ఇటు తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే స్కూల్ పిల్లలందరికీ కూడా సెలవులు అప్పగించేశారు. వసతి గృహాల నుండి అందరినీ కూడా ఇటు తరలించేసి అక్కడ ఇప్పటికే సేఫ్ హౌసెస్ ను సైతం ఏర్పాటు చేశారు. ఎవరైతే పూరి గుడిసెల్లో లేకపోతే ఇటు కచ్చా ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇళ్లను ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మీ దగ్గర టైం ఉంది. ఇప్పటికన్నా కూడా మీకు కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని సేఫ్ ప్లేసెస్, సేఫ్ హౌసెస్ కి వెళ్ళవలసిందిగా బిగ్ టీవీ మిమ్మల్ని కోరుతోంది. ఇప్పటికే గవర్నమెంట్ కూడా పలు హెచ్చరికలను జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తోంది. అయితే మీరు గనుక కాకినాడ, భీమవరం లేకపోతే ఇటు కాకినాడ, భీమవరం లాంటి ప్రాంతాల్లో ఉంటే ఖచ్చితంగా ఇంకాస్త ఎక్కువగా మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో ఇప్పటికే మనము తీవ్రంగా ఇటు వర్షాలు చూస్తున్నాము. అక్కడ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. కాకినాడ, భీమవరం లాంటి ప్లేసెస్ లో అయితే ఇప్పటికే గాలులు గట్టిగా వీస్తున్నాయి. 110 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ గాలులు వీస్తున్నాయి. 130 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 6ంటికి ఇటు మోంతా తుఫాన్ తీరం దాటబోతోంది. తీరం దాటే టైంలో భయంకరమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే గాలుల కారణంగా అక్కడ చెట్లు, పూరి గుడిసెలు అన్ని కూడా ఎగిరిపడే అవకాశం కనిపిస్తోంది. ప్రెసెంట్ మనం విజువల్ చూస్తున్నాం. విజువల్లో అక్కడ ఎఫెక్ట్ అయ్యే ప్రదేశాలన్నీ కూడా మనం విజువల్లో చూస్తున్నాం. ఇటు ఊహించని దానికన్నా కూడా ఎక్కువ రకంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపించబోతోంది. గతంలో మాదిరి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటికే గవర్నమెంట్ అప్రమత్తమైంది. గవర్నమెంట్ అధికారులంతా కూడా అప్రమత్తంగా పనిచేస్తున్నారు. కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. అయితే సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు పబ్లిక్ కి కనెక్టెడ్ గా ఉండాలంటూ ఇప్పటికే సీఎం ఆదేశాలను జారీ చేస్తారు. గతంలో మనం ఇటు తుఫాన్ ఎఫెక్ట్ ను చూసాము. కాకినాడ, భీమవరం లాంటి ప్రాంతాల్లోనే తుఫాన్ ఎఫెక్ట్ మనం ఎక్కువగా చూసాం. అయితే ఈ ప్రాంతాల్లో కోస్టల్ ఏరియాస్ లో ఉంటున్న ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త వహించాల్సిన సిచ్యువేషన్. ప్రెసెంట్ మనం అక్కడ తుఫాన్ కి సంబంధించిన సెంటర్ పాయింట్ ఎక్కడుందో కూడా మనం చూస్తున్నాము. ఎంత యాక్టివ్ గా తుఫాన్ ఇటు తీరం దాటే అవకాశం కనిపిస్తుందో కూడా మనం చూస్తున్నాం. తుఫాన్ ప్రెసెంట్ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. కాకినాడలో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా 6 o'clock కి కాకినాడలో తీరం దాటబోతోంది మోంతా తుఫాన్. మోంతా తుఫాన్ కి సంబంధించిన ఇటు తీవ్రతరమైన దాని తీవ్రతకు సంబంధించి ఏ రకంగా ఇటు మోంతా తుఫాన్ ముందుకు కదులుతోందో ఆ విజువల్ అంతా కూడా మీరు ఇటు స్క్రీన్ మీద చూస్తున్నారు. పూర్తిగా కూడా ఎక్కడైతే అక్కడ వైలెట్ కలర్ లో మీకు కనిపిస్తుందో అదంతా కూడా మోంతా తుఫాన్ యొక్క మూవ్మెంట్ లాగా మీరు చూడొచ్చు. అయితే అక్కడ మధ్యలో కనిపిస్తోంది మోంతా తుఫాన్ యొక్క సెంటర్. ఆ సెంటర్ ఐ కాకినాడకు దగ్గరగా ఉండటం, కాకినాడ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు దీనివల్లనే ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఎక్కడైతే మోంతా తుఫాన్ తీరం దాటబోతోందో అక్కడ నుండి లైవ్ అప్డేట్స్ ను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, మీరు ఎగ్జాక్ట్ గా సెంటర్ పాయింట్ లో ఉన్న కాకినాడ దగ్గర ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏ రకంగా అక్కడ గాలులు వీస్తున్నాయి? అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎసెంట్ ఒక భయానక వాతావరణమే కాకినాడ తీరంలో మనకు కనబడుతుంది. గంట గంటకి వాతావరణంలో మార్పులు కనబడుతున్నాయి. వాస్తవంగా గంట ముందు ఈ స్థాయిలో గాలులు లేవు. కానీ ఇప్పుడు 4 అవుతున్న నేపథ్యంలో గాలుల తీవ్రత కూడా పెరుగుతుంది. దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. నేను నిలబడలేని విధంగా గాలులు అయితే వీస్తున్నాయి. ప్రస్తుతం ఉప్పాడ హార్బర్ వద్ద ఉన్నాను. హార్బర్లో కూడా నీరు చేరుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి తాజా పరిస్థితి మనం చూస్తే కనుక ఏ స్థాయిలో సముద్రం అల్లకొల్లోలంగా మారిందో మనం చూస్తున్నాం. ఇదంతా ఉప్పాడ హార్బర్గా చెప్తూ ఉంటారు. అక్కడ అలల తాకిడి, అక్కడ హార్బర్లోకి ఏ విధంగా నీరు వచ్చిందో ఒకసారి చూడొచ్చు. తుఫాను, మోంతా తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో ఈ విజువల్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మోంతా తుఫాను సాయంత్రం 6 గంటలకి తీరం దాటే ప్రక్రియను ప్రారంభిస్తుంది. 6 గంటలకి తీరాన్ని తాకే అవకాశం ఉంది. మనకంతున్న సమాచారం ప్రకారం మచిలీపట్నం, కాకినాడ మధ్యలోని అంతర్వేది, ఓడల రేవు మధ్యలో ఉన్నటువంటి తూర్పుపాలెం, కేశందాసునిపాలెం మధ్య సాయంత్రం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ మోంతా తుఫాను తీరమైతే
దాటబోతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం బయటపెట్టారు. పూర్తిగా ఈ తీరం దాటే ప్రక్రియ అంటే సాయంత్రం 6 గంటలకి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. దాదాపు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అంతేకాదు కుండపోత వర్షం కూడా కురవబోతుంది. ప్రజలెవరూ రోడ్ల మీద ఉండొద్దని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ తీరం దాటే ప్రక్రియ మొదలైనట్టుగానే మనకు అర్థమవుతుంది. ఆ స్థాయిలో గాలులు కానీ సముద్రం కానీ అలల తాకిడి ఆ విధంగా ఉంది. ఇక్కడ ఉప్పాడ ప్రాంతంలో హార్బర్ ప్రాంతంలో పూర్తిగా ఇక్కడ గాలులు వీస్తూ ఉన్నాయి. అదేవిధంగా సముద్రం కూడా హార్బర్లోకి చొచ్చుకుని వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉప్పాడలో కనబడుతుంది. మరోవైపు ఉప్పాడ బీచ్తో పాటు కాకినాడ సముద్ర తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. కాకినాడ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటినప్పటికీ దాని ఇంపాక్ట్ అనేది కాకినాడ ప్రాంతం మీద చాలా ఎక్కువగా బలంగా చూపుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి కాకినాడ వాసులు అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మొత్తం మత్స్యకారులు కానీ అటు లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు, పునరావాస కేంద్రాలు తరలించారు. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మోంతా తుఫాన్ అనేది చాలా బలమైన తుఫాన్ అని మొదటి నుంచి అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. గతంలో హుదూద్ లాంటి తుఫాన్ ఏ విధమైన ప్రళయాన్ని సృష్టించిందో అలాంటి ప్రళయాన్ని సృష్టిస్తుందని అంచనా వేశారు. ఆ అంచనా నిజమయ్యే దిశగానే ప్రస్తుతం వాతావరణ మార్పులు కానీ సముద్ర తీర ప్రాంతం అంతా ఉందని చెప్పాలి. ఎందుకంటే గతంలో చాలా తుఫాన్లు వచ్చినాయి కానీ దానికి భిన్నమైన తుఫాన్గా ఈ మోంతా తుఫాన్ ఉందని చెప్తూ ఉన్నారు. తీరం దాటే ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి ప్రళయాన్ని చూపిస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అంతర్వేది వాస్తవంగా ఏంటంటే మామూలుగా తీరం దాటే ప్రాంతం కంటే తీరం దాటిన ప్రాంతానికి దాదాపు సరౌండింగ్స్ ప్రాంతాల మీదే తుఫాను చాలా బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే అప్పుడు అంతర్వేది ఆ ప్రాంతంలో తీరం దాటినా దానికంటే ఒక 20 కిలోమీటర్ అటు ఇటు రేడియస్లో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం కూడా గాలి వానలతో విరుచుకుపడుతుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల 20 కిలోమీటర్ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పూర్తిగా అందరినీ సురక్షిత ప్రాంతాలకి అయితే తరలించారు. సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ఎవరు కూడా లేరు. అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించి కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా తక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు పంపించారు. సాయంత్రం 6 గంటలకి మోంతా తుఫాను తీరం దాటే ప్రక్రియ అయితే మొదలు కాబోతుంది. సర్తాజ్ రాజేష్, ఎగ్జాక్ట్ గా 6 o'clock తీరం దాటుతుంది అంటున్నారు. సేఫ్ హౌసెస్ అక్కడ తరలించారా? ఎక్కువ మంది ఇటు ఫిషింగ్ చేసేవాళ్ళు తీరం మీదనే, తీరం వెంబడ వాళ్ళు ఇల్లు కట్టుకొని టెంట్లలో ఉంటూ ఉంటారు. సో వాళ్ళంతా కూడా అక్కడ నుండి ఇవాక్యువేట్ అయిపోయారా? దాదాపుగా 90% మందిని ఖాళీ చేయించారు. పునరావాస కేంద్రాలకైతే తరలించారు. కొంతమంది ఉప్పాడ ప్రాంతంలోని కొంతమంది మాత్రం ఇంకా వర్షాలు రావట్లేదు కదా, ఇంకా తీరం దాటే ప్రక్రియ మొదలు కాలేదు కదా, ప్రమాదం లేదు కదా అని కొంతమంది ఇళ్లకే పరిమితమయ్యారు. వాళ్ళను కూడా ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా స్థానిక పోలీసులు సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఇల్లు ఏమైపోతాయి, సామాన్లు ఏమవుతాయనే భయంతో ఇల్లు ఖాళీ చేయడానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే మోంతా ఎఫెక్ట్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని వాళ్ళకి నచ్చ చెప్పినప్పటికీ మేము సముద్రం వద్దే ఉంటాము, సముద్రం మీదే ఆధారపడి జీవిస్తాము, మాకు తెలుసు అనే ఒక సమాధానం చెప్తున్నప్పటికీ వాళ్ళ బలవంతంగా ఆటోలో సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. చాలా మందిని కాకినాడ తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులందరినీ కూడా ప్రస్తుతం పునరావాస కేంద్రాలు తరలించారు. అక్కడ వాళ్ళకి వసతులు కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా తీరం దాటిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత మాత్రం వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కాకినాడతో పాటు ఉప్పాడ అదేవిధంగా అమలాపురం ఈ కోస్తా మొత్తం కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే రాజేష్, అట్ ద సేమ్ టైం ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఆహారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తోంది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటికే గవర్నమెంట్ అక్కడ ఆహారం వండడానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ కనుక వండలేకపోతే వేరే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూసుకున్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
రాజేష్ ప్రెజెంట్ చూస్తున్నాము రీసెంట్ గా ఇటు బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా కొంతమంది ఇవాక్యుయేషన్ సెంటర్ సేఫ్ హౌసెస్ కి వెళ్ళడానికి ఇటు ఆలోచించే పరిస్థితిని వాళ్ళు చూపించారు. అక్కడ ఆహారం సరిగ్గా పెట్టరు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అయితే తుఫాన్ కారణంగా కొన్నిసార్లు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఆహార కేంద్రాల్లో ఆహారం వండలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అటువంటి టైంలో ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆప్షన్స్ ని చూసుకున్నారు? గతంలో మనం చూసాము డ్రోన్స్ ద్వారా కూడా ఆహార పంపిణీ జరిగింది. సో అటువంటివి కూడా ఉండే అవకాశం ఉందనుకోవాలా? గవర్నమెంట్ ప్రతి ఒక్క కోణంలో కూడా ఆలోచించి సంసిద్ధంగా ఉంది అనుకోవాలా? మొత్తానికి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మనం చూస్తున్నాము. కాకినాడలో తీరం దాటబోతోంది మొంతా తుఫాన్ కు సంబంధించిన యాక్టివ్ మూవ్మెంట్ ని మీరు ఇటు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే మీరు గనక ఇటు కోస్టల్ ఏరియాస్లో ఉంటే ఖచ్చితంగా ఇప్పటికైనా మీ ప్రదేశాలను అక్కడ వదిలేసి మీకు కావాల్సిన వస్తువులతో సేఫ్ ప్లేసెస్కు తరలి వెళ్లాల్సిందిగా ఇప్పటికే గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. బిగ్ టీవీ కూడా మిమ్మల్ని కోరుతోంది. 6ంటికి ఇటు బీభత్సంగా గాలులు వీచే అవకాశం ఉన్నందున ఎవరు కూడా బయటకు రావద్దు. ఇప్పటికే చాలా మంది వరకు ఇళ్లకు వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. తీరం దాటే టైం 6ంటికి కాబట్టి ఇప్పటి నుండే ఇటు తీవ్రంగా గాలులు వీచే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే మీరు అసలు ఏ ఏరియాలో ఉన్నారు? మీరు కనుక కోస్టల్ ఏరియాస్లో ఉన్నా లేకపోతే మీ ఏరియాలో అసలు తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది అండ్ మీరు సేఫ్ హౌసెస్కి వెళ్ళారా? ఇఫ్ ఇన్ కేస్ సేఫ్ ప్లేసెస్కి వెళ్తే అక్కడ గవర్నమెంట్ ఇస్తున్న మీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అవన్నీ కూడా డూ లెట్ us know కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మేము కూడా చదివి వినిపిస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా అసౌకర్యాలు ఉన్నా కూడా ఇటు ఇవాక్యుయేషన్ సెంటర్స్లో అవి కూడా మాకు తెలియజేసండి. విల్ గో బ్యాక్ టు రాజేష్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఇటు బిగ్ టీవీతో మాట్లాడుతూనే కొంతమంది ఇవాక్యుయేషన్ సెంటర్స్కి వెళ్ళడానికి ఇటు ఒక రకమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడ ఆహారం సరిగ్గా ఉండదు, నాసిరకం ఆహారం అందిస్తూ ఉంటారు అని చెప్పి. సో దానికి సంబంధించి అసలు గవర్నమెంట్ వీళ్ళకి ఆహారాన్ని ఏ రకంగా ప్రొవైడ్ చేయబోతోంది? అట్ ద సేమ్ టైం ఆహారం వండే ప్రదేశాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు తుఫాన్ కారణంగా అక్కడ ఆహారం వండే పరిస్థితులు లేకపోవచ్చు. సో ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆప్షన్స్ ని గవర్నమెంట్ ఇప్పుడు పెట్టుకుందనుకోవాలి? అంటే దాదాపు మ్యాక్సిమం పునరావాస కేంద్రాల్లో ఫుడ్ అది బాగానే ప్రొవైడ్ చేస్తున్నారని ఫీడ్బ్యాక్ వస్తుంది. కొన్ని పునరావాస కేంద్రాల్లో సరిగా ఫుడ్ సప్లై లేదనే ఫీడ్బ్యాక్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కాకినాడ తీర ప్రాంతంలో అయితే లోకల్ ఎమ్మెల్యే పంతం నారాయణతో పాటు అటు సిటీ ఎమ్మెల్యే వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలు వాళ్ళ సొంత ఖర్చులతో పునరావాస కేంద్రాల్లో మత్స్యకారులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. యానాం సైడ్ మాత్రం కొంత మత్స్యకారులు పునరావాస కేంద్రాల్లో ఆహారం బాగాలేదు కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మిగతా మెజారిటీ అయితే కొంత ఫుడ్ బాగుందనే మెజారిటీ చాలామంది చెబుతూ ఉన్నారు. ఈ 2 రోజుల పాటు ఏ పునరావాస కేంద్రం ఉండాలని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫుడ్ కూడా పెడతామని చెబుతున్నటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు మోంతా తుఫాన్ అయితే మరి కాసేపట్లోనే తీరం దాటే ప్రక్రియకి ప్రారంభం కాబోతుంది కాబట్టి దాని ప్రభావం అయితే ప్రస్తుతం కనబడుతుంది. పూర్తిగా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతుంది, చర్యలు తీసుకుంటుంది. రెండోది ఎవరైనా ఈ తుఫాను బాధితులు ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయక చర్యలు అందకపోతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసింది. 112తో పాటు 1070 అనే టోల్ ఫ్రీ నెంబర్ని ప్రొవైడ్ చేసింది. ఈ నెంబర్లకి మీరు ఫిర్యాదు చేస్తే మీ సమస్యను చెప్తే వెంటనే అక్కడ స్థానిక ఉండే అధికారులకి సమాచారం ఇచ్చి ఏదైనా చెట్టు కూలిపోయినా లేకపోతే ఏదైనా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పోల్ కూలిపోయినా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి తుఫాను తీరం దాటే క్రమంలో స్థానికంగా అక్కడ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి సమాచారం అందజేయొచ్చని ప్రభుత్వం కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఎక్కడికక్కడ గ్రామ వార్డు సచివాలయాలు కూడా సిబ్బందిని అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు ఆ స్థానిక ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడడం, వాళ్ళకున్న ఇబ్బందుల్ని తెలుసుకుని ఫీడ్బ్యాక్ తెలుసుకుని వెంటనే అక్కడికి సహాయక చర్యలకు సంబంధించినటువంటి చెట్లు కూలిపోయినా లేకపోతే ఇతర ఏదైనా అసౌకర్యాలు ఏర్పడినా వాటిని వెంటనే రెస్క్యూ చేసే విధంగా సిబ్బందిని కూడా నియమించింది. ఇటు మున్సిపాలిటీల్లో కానీ రూరల్ ప్రాంతాల్లో కానీ అందరినీ కూడా ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ముందస్తుగా మ్యాక్సిమం ప్రాణ నష్టం లేకుండా చేయాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనబడుతుంది. దానిలో భాగంగానే సిబ్బందిని అలర్ట్ చేశారు. ఆస్తి నష్టం అనేది ప్రభుత్వం చేతిలో ఉండదు. తుఫాను తీవ్రతను బట్టి ఆస్తి నష్టం బేస్ అయి ఉంటుంది కాబట్టి ప్రాణ నష్టం లేకోకుండా ప్రజలందరినీ సేఫ్గా ఉంచి ఈ తుఫాను తీరం దాటించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన కనబడుతుంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఆస్తి నష్టానికి సంబంధించి రోడ్ల మీద చెట్లు కూలిపోయినా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే రెస్క్యూ చేసే విధంగా సిబ్బందిని కూడా నియమించారు. ప్రస్తుతానికైతే తుఫాను తీరం దాటే ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది కాబట్టి అర్ధరాత్రి 11-12 గంటల ప్రాంతంలో తీరం దాటబోతుంది కాబట్టి ఈ 6 గంటలు అనేవి చాలా కీలకం. అటు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ చాలా కీలకం కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే చెబుతున్నారు. సర్తాజ్.
ఎస్ అట్ ద సేమ్ టైం రాజేష్ ఇందాక ఇప్పటికే కనిపిస్తోంది అక్కడ చిరుజల్లులు స్టార్ట్ అయినట్టు అండ్ మీరు ఎగ్జాక్ట్గా కూడా అక్కడ కోస్టల్ ఏరియాలోనే కనిపిస్తున్నారు. అసలు మీ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది, ఏ రకంగా అక్కడ గాలులు వీస్తున్నాయి, మీ పర్సనల్గా మీకు ఎలా అనిపిస్తుంది అక్కడ? ఖచ్చితంగా అంటే న్యూస్ కవరేజ్లో చాలా తుఫాన్ని కవరేజ్ చేశాను, కానీ దానికంటే కొంత భిన్నమైన తుఫాన్గా చూడవచ్చు. గతంలో తిత్లీ తుఫాన్ కానీ లేకపోతే పెతాయ్ తుఫాన్ లాంటి, లైలా తుఫాన్ లాంటి ఇలాంటి కవర్ చేసిన సందర్భం కంటే ఇది కొంత భిన్నమైన తుఫాన్గా కనబడుతుంది. తీవ్రత కూడా చాలా ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ పోర్టు హార్బర్ ఏరియాలో ఉన్నాను. ప్రస్తుతం ఇంకా తీరాన్ని దాటే ప్రక్రియ మొదలు కాకముందే దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తున్నాయి. నిలబడలేని స్థితిలో ప్రస్తుతం నేను ఉన్నాను. ఖచ్చితంగా ఇది ఇంకా పెరుగుతుంది. తీరాన్ని దాటే ప్రక్రియ మొదలైన దగ్గర నుండి తీవ్రత పెరుగుతుంది. చెట్లు కూడా విరిగిపడే పరిస్థితి ఉంది, పోల్స్ కూడా విరిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ప్రభావం చాలా ఎక్కువగానే కనబడుతుంది. అధికారులు, వాతావరణ శాఖ అధికారులు ఏదైతే అంచనా వేశారో అంచనా విధంగానే పూర్తిగా వాతావరణ మార్పులు కానీ గంటకి తీవ్రత పెరగడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చే 6 గంటలు అత్యంత కీలకంగా ఉంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం అయితే చెబుతోంది. మీరు కూడా అక్కడ సేఫ్ గా ఉండండి, ఎందుకంటే ఎక్కువగా గాలులు వీస్తున్నాయి. విజువల్లో కూడా మీరు కనిపిస్తున్నారు ఆ గాలికి ఏ రకంగా అక్కడ గాలి తీవ్రత అనేది ఉందో. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్. అట్ ద సేమ్ టైం బిగ్ టీవీ మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ను కూడా సాగిస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ప్రతి సెకండ్ కూడా అక్కడ కాకినాడలో కానివ్వండి, ఏపీకి సంబంధించిన ఏ ప్రాంతాలు ఈ తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అవ్వబోతున్నాయో ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్, మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ మీకు బిగ్ టీవీ అందిస్తూనే ఉంటుంది. ఈ రోజు 11-12 ఇటు తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ 6 గంటలు కూడా చాలా తీవ్రతరంగా అక్కడ తుఫాన్ ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. తీరం దాటే సమయంలో 110 నుండి 130 కిలోమీటర్ల వేగంతో ఇటు గాలులు వీస్తాయి. అయితే మీరున్న ఏరియాస్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పటికే చాలా మందిని ఇవాక్యుయేషన్ సెంటర్స్ కి పంపించినట్టుగా తెలుస్తోంది. కొంతమంది తమ ఇళ్లలోనే ఉండటానికి ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే మీ ఇళ్లలో ఇంకా ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మీరుంటున్న ఇల్లు ఖచ్చితంగా ఒక పక్కా ఇల్లా లేకపోతే ఒక కచ్చా ఇల్లా అనేది మీరు చూసుకోవాలి. ద సేమ్ టైం ఎప్పుడో అంటే ఏజ్డ్ ఇల్లు కూడా ఉంటూ ఉంటాయి, మనం ఏజ్డ్ ఇళ్లలో ఉంటూ ఉంటాం ఏమవ్వదని. కానీ ఇటువంటి గాలులకు ఈ గోడలు కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇళ్ళంతా కూడా కూలిపోయే అవకాశాలు మనకు ఉంటాయి. కాబట్టి మీరు గనక పాడుపడిపోయిన ఇళ్లలో గనక ఉంటూ ఉంటే ఖచ్చితంగా మీరు మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇటు మీ ఇళ్ల నుండి బయటకు రావాల్సిన పరిస్థితి. ఇంకా మీకు ఎగ్జాక్ట్లీ ఒక 2 అవర్స్ టైం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు కాకినాడ లాంటి ప్రదేశాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖపట్నంలో ఇప్పటికే వర్షం బీభత్సం సృష్టిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీ ఇళ్ల నుండి మీకు కావాల్సిన సామాన్లు ఏవైతే ఉన్నాయో అత్యవసర సామాన్లంతా కూడా తీసుకొని మీకు సంబంధించిన సేఫ్ స్పాట్స్ లేకపోతే మీ బంధువుల ఇళ్లలోకి వెళ్లాల్సిందిగా బిగ్ టీవీ కోరుకుంటోంది. ఇక మీ ఏరియాస్ లో అసలు పరిస్థితి ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉంది, మిమ్మల్ని ఇటు గవర్నమెంట్ కి మీరు కాంటాక్ట్ చేశారా, ఇవాక్యుయేషన్ సెంటర్స్ లోకి మీరు వెళ్ళిపోయారా, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇవాక్యుయేషన్ సేఫ్ ప్లేసెస్ లో గనక ఉంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది డూ లెట్ us know. మీకు ఎటువంటి చిన్న డిస్కంఫర్ట్ ఉన్నా కూడా డూ లెట్ us know. అది మేము ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఒకసారి చెప్తాను. 1121070 ఈ 2 నెంబర్స్ కి కనుక మీరు కాల్ చేస్తే మీరు ఏ లొకేషన్ లో ఉన్నా కూడా అత్యవసరంగా ఇటు రెస్క్యూ టీమ్స్ ను పంపించే ప్రయత్నం చేస్తుందంటూ గవర్నమెంట్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అండ్ ఈ 2 నెంబర్స్ కూడా 24/7 ఆపరేషన్లోనే ఉంటాయి. కంట్రోల్ రూమ్స్ అంతా కూడా 24/7 ఆపరేషన్లోనే ఉంటాయి. మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి కంట్రోల్ రూమ్ నంబర్స్ను మీ దగ్గర పెట్టుకోండి. గవర్నమెంట్ అధికారులతో మీరు టచ్లో ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ మీరున్న ప్రదేశంలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అని కనుక మీకు కనిపిస్తే ఖచ్చితంగా ఇటు మీ ఇళ్లను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇల్లు ఈ గాలు తీవ్రతకు నిల్చొని ఉంటాయా లేకపోతే కూలిపోయే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బిల్డింగ్ ఏజ్ను బట్టి కూడా మీరు ఆ బిల్డింగ్లో ఉండాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మా ప్రతినిధి రాజేష్ చెప్పినట్టు ఎన్నో ఇటు తుఫాన్లను కవరేజ్ చేశాం, కానీ ఈసారి తుఫాన్ చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుందంటూ ఇందాకే బిగ్ టీవీ ప్రతినిధి రాజేష్ చెప్తూ వచ్చారు. సో ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీ ఇంటికి సంబంధించి మీ ఇంటి ఏజ్ను దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకా మీ ఇంట్లోనే ఉండాలా లేకపోతే సేఫ్ ప్లేసెస్కు తరలి వెళ్ళాలనేది ఆలోచన చేసుకోండి. చిన్న పిల్లలు కనుక ఉంటే ఖచ్చితంగా కూడా మీ ఇళ్ల నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. అండ్ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా హాస్పిటల్స్కి దగ్గరగా కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలు చూసుకోవాలి.